So the next topic is Elena. So we are going to discuss the next topic is Elena to find the divisors of a number. అంటే ఒక నెంబర్ కి ఏమేమి డివైజర్స్ ఉంటాయో ఫైండ్ అవుట్ చేయడానికి ప్రోగ్రామ్. లెట్ మీ రైట్ ఇన్ అ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద డివైజర్స్ ఆఫ్ ఎ నెంబర్. సో ఇప్పుడు ఒక నెంబర్ కి ఏమేమి డివైజర్స్ ఉన్నాయి అని చెప్పి చెక్ చేయాలంటే ఇప్పుడు చూడండి, అంటే అంటే ఆ నెంబరు ఏ టేబుల్లో డివిజబుల్ అవుతుంది అని చెప్పడమే డివైజర్స్ ఆఫ్ ఎ నెంబర్. అయితే ఈ డివైజర్స్ ఆఫ్ ఎ నెంబర్ ఇఫ్ ఐ టేక్ అన్న 12. సో ఇప్పుడు 12 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి. వాట్ ఆర్ ద డివైజర్స్ ఆఫ్ ఎన్ 12? 12 ఏ టేబుల్లో డివిజబుల్ అవుతుంది? 1 2 3 4 6 ఇంకా ఇంతేనా? యా. సో దీస్ ఆర్ ద డివైజర్స్. అంటే ఒక నెంబరు ఏ నెంబర్ నుంచి డివిజబుల్ అవుతుంది అంటే ఇక్కడ obviously itself divisible కూడా అవుతుంది కాబట్టి సో దీస్ ఆర్ ద డివైజర్స్ ఆఫ్ దట్ నెంబర్. ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ కి డివైజర్స్ అంటే 12 యొక్క డివైజర్స్ ఏంటివి? 1 2 3 4 6 12. అంటే ఏంటిది? ఈ నెంబర్స్ తోటి మాత్రమే 12 అనేది డివిజిబుల్ అవుతుంది. అంటే దీస్ ఆర్ ద డివైజర్స్ ఆఫ్ అన్ 12. సో 12 అనే నెంబర్ కి దీస్ ఆర్ ద డివైజర్స్. అయితే ఇక్కడ చూడండి, మనము ఏ నెంబర్ అన్నా తీసుకోండి, యూ కెన్ టేక్ ఎనీ నెంబర్ టు ఫైండ్ ద డివైజెస్ ఆఫ్ దట్ నెంబర్. సో ఎక్కడ నుంచి చెక్ చేయాలి అంటే ఇప్పుడు మనము ఆ నెంబర్ వరకు ఫ్రమ్ ద ఫస్ట్ నెంబర్ నుంచి అంటే 1 నుంచి మనం ఏ నెంబర్ తీసుకున్నామో ఆ నెంబర్ వరకు మాత్రమే అవి డివైజెస్ ఉన్నాయా లేదా అని చెప్పి ప్రతి ఒక్క నెంబర్ అనేది చెక్ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు 12 ఉందని అంటే సో 12 యొక్క డివైజెస్ ఏంటి అని అంటే మనం వీఆర్ గోయింగ్ టు చెక్ అప్ టు ద 1 నుంచి 12 వరకు మాత్రమే చెక్ చేస్తాం. ఎందుకంటే 12 తర్వాత ఏ నెంబర్ కూడా 12 అనేది డివిజిబుల్ కాదు. ఇప్పుడు 13 ఉంది, 13 12 టేబుల్ తో 12 అనేది డివిజిబుల్ కాదు. 13 14 కాదు, 15 కాదు, 16 కాదు. అంటే 1 నుంచి ఏ నెంబర్ అయితే తీసుకుంటున్నామో ఆ నెంబర్ వరకే డివైజెస్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తాం. ఇది ఫస్ట్ పాయింట్. 1 నుంచి ఆ నెంబర్. ఇప్పుడు 6 తీసుకున్నాం. 6 యొక్క డివైజెస్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే 1 తో డివిజబుల్ అవుతుందా, 2 తోటి అవుతుందా, 3 తోటి అవుతుందా, 4 తోటి అవుతుందా, 5 తోటి అవుతుందా, 6 తోటి అవుతుందా అని చెప్పి 1 నుంచి 6 వరకు మాత్రమే మనం చెక్ చేస్తాం డివైజర్. ఎందుకంటే 7 తోటి చెక్ చేస్తే అది కాదు, 8 తోటి చెక్ చేస్తే కాదు, 9 తోటి చెక్ చేస్తే కాదు. ఏ నెంబర్ కూడా ఆ నెంబర్ తర్వాత ఉన్న నెంబర్స్ తోటి అనేది చెక్ డివైజర్స్ అనేవి కాలేవు. సో కాబట్టి వీఆర్ గోయింగ్ టు చెక్ ఫ్రమ్ దట్ నెంబర్ టు 1 టు దట్ నెంబర్ వరకు మాత్రమే డివైజర్సా కావా అని చెప్పి మనం చెక్ అనేది చేస్తాం. సో ఇది ఫస్ట్ పాయింట్. అంటే ఏ నెంబర్ అయినా అంటే ఇప్పుడు మనం ఏంటిది ఇక్కడ లూపింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఇక్కడ 1 నుంచి మనం ఎంత నెంబర్ ఎంటర్ చేస్తామో ఆ నెంబర్ వరకు ఆ ఎన్ అనే వాల్యూ ఏదైతే ఎంటర్ చేస్తామో ఆ వాల్యూ అనేది ప్రతి నెంబర్ తోటి డివిజబుల్ అయితే ఆ నెంబర్స్ ని ప్రింట్ చేస్తే సరిపోతుంది. దాట్ ఆర్ ద డివైజర్స్. అంటే ఏంటిది ఇప్పుడు 12 ఎంటర్ చేస్తే 12 అనేది సో ఫస్ట్ ఎక్కడ నుంచి చెక్ చేయాలి? 1 నుంచి చెక్ చేయాలి. అంటే 1 నుంచి ఏ నెంబర్ వరకు చెక్ చేయాలి? 12 వరకు చెక్ చేయాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఈ 12 అనే నెంబర్ డివిజబుల్ అంటే మాడ్యులే బై 1. 12 మాడ్యులే బై 1 అనేది ఏమవుతుంది? ద రిజల్ట్ విల్ బి ద 0 అవుతుంది. సో 0 అనే రిజల్ట్ ఏదైతే వచ్చిందో దట్ ఈస్ అన్ డివైజర్. అంటే ఇక్కడ 1 అనేది ఇట్ ఈస్ అన్ డివైజర్. అండ్ నెక్స్ట్ ఏంటిది? అదే 12 ని వీఆర్ గోయింగ్ టు చెకింగ్ విత్ అన్ 2 తోటి చెక్ చేస్తాం నెక్స్ట్. సో 2 తోటి కూడా డివిజబుల్ అనేది అవుతుంది కాబట్టి సో 2 ఈజ్ ఆల్సో ఏనా డివైజర్. అండ్ నెక్స్ట్ మళ్ళీ 12 అనేది వీఆర్ చెకింగ్ విత్ అన్ 3. సో 3 అనేది కూడా డివిజబుల్ బై 12 అనేది కూడా డివిజబుల్ బై 3. సో 3 తోటి డివిజబుల్ అవుతుంది కాబట్టి 3 ఈజ్ ఆల్సో ఏనా డివైజర్. నెక్స్ట్ 12 అనేది వీఆర్ గోయింగ్ టు చెకింగ్ విత్ అన్ 4. సో 4 తోటి చెక్ చేస్తే అది కూడా డివిజబుల్ అవుతుంది కాబట్టి 4 ఈజ్ ఆల్సో ఏనా డివైజర్. అండ్ నెక్స్ట్ లెట్ మీ చెక్ విత్ అన్ 5. సో 12 అనేది 5 తోటి చెక్ చేస్తాం. సో 5 తోటి చెక్ చేస్తే ద రిజల్ట్ విల్ బి ద 2 వస్తుంది. సో 2 వస్తుంది కాబట్టి సో దిస్ ఈస్ నాట్ అన్ డివైజర్. అంటే 5 అనేది డివైజర్ కాదు. సో ఇంటూ ఎక్స్ అని చెప్పి అట్లా పెట్టాను. సో ఇంటూ నాట్ అని. మళ్ళీ ఏంటిది 12 అనేది
6 తో చెక్ చేస్తుంది. సో 6 తో చెక్ చేస్తే ఇట్ ఈస్ అన్న డివైజర్ అనేది అవుతుంది. సో 6 తో చెక్ చేస్తే అయ్యింది కాబట్టి సో 6 ఇస్ అన్న డివైజ్. నెక్స్ట్ ఏంటిది 12 వీఆర్ గోయింగ్ టు చెకింగ్ విత్ అన్న 7. సో 7 తో చెక్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ అన్న 5 వస్తుంది. సో 5 వస్తుంది కాబట్టి సో 5 ఇస్ నాట్ అన్న డివైజ్. అండ్ నెక్స్ట్ 12 వీఆర్ చెకింగ్ విత్ అన్న 8. సో 8 తో చెక్ చేసినప్పుడు వీఆర్ గెటింగ్ అన్న 4. సో 4 వచ్చింది కాబట్టి ఇది కూడా డివైజర్ అనేది కాదు. సో డివైజర్ అయ్యింది అని అంటే దాని యొక్క రిమైండర్ వాల్యూ 0 వస్తేనే డివైజర్ అనేది అవుతుంది. సో ఇప్పుడు ఏంటిది 12 అనేది వీఆర్ చెకింగ్ విత్ అన్న 9 అగైన్. సో 9 తో చెక్ చేసినప్పుడు 3 వస్తుంది. సో 3 వస్తుంది కాబట్టి ఇది కూడా డివైజర్ కాదు. నెక్స్ట్ 12 అనేది చెకింగ్ విత్ అన్న 10. సో 10 తో చెక్ చేసినప్పుడు రిమైండర్ విల్ బి ద 2 వస్తుంది. సో ఇది కూడా డివైజర్ అనేది కాదు. నెక్స్ట్ 11. సో ఇది కూడా డివైజర్ కాదు. నెక్స్ట్ 12 మల్టిప్లై బై 12 రిమైండర్ విల్ బి 0 కాబట్టి 12 ఇస్ ద డివైజర్. సో ఇవన్నీ అంటే ఇప్పుడు ఏంటిది 12 వరకే. ఇప్పుడు 13 కూడా చెక్ చేయొచ్చు. 13 కూడా చెక్ చేస్తే అసలుకి దాని రిమైండర్ వాల్యూ వీఆర్ నాట్ గెటింగ్ అని అన్న 0 అనేది రాదు. సో 12 తర్వాత ఏ నెంబర్ తీసుకున్నా అది డివిజబుల్ అనేది కాదు. సో కాబట్టి ఇక్కడ వరకే అంటే 1 నుంచి ఏదైతే నెంబర్ తీసుకున్నామో అక్కడ వరకు చెక్ చేసి సరిపోతుంది అనమాట టు ఫైండ్ ద డివైజెస్ ఆఫ్ ఎన్ నెంబర్. సో నెంబర్ యొక్క డివైజెస్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే వీ నీడ్ టు చెక్ దీస్ థింగ్స్. అంటే 1 నుంచి ఆ నెంబర్ వరకు మాత్రమే చెక్ చేస్తే ఏవైతే నెంబర్స్ ఆ ఎన్ ఇప్పుడు 1 to n వాల్యూస్ వరకు చెక్ చేయాలి. ఎన్ వాల్యూని 1 నుంచి ఆ n వాల్యూ వరకు మనం డివైజెస్ కాదా అని డివిజన్ చేసి చూస్తే ఇఫ్ ఇట్ ఈస్ డివిజబుల్ దెన్ ద వాల్యూ విల్ గెట్ దట్ ఆర్ ద డివైజెస్ ఆఫ్ దట్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు సింపుల్ గా ఇలా ఈ ఫార్మాట్ యూజ్ చేసి. సో ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ యూజ్ చేసి లెట్ మీ ఫైండ్ ద డివైజెస్ of a number. Find the divisors of a number. Find the divisors of a number. So ఇప్పుడు ఏంటిది if I enter the num value at the output లో ఎంటర్ చేస్తున్నాను. Input enter any number ఎంటర్ చేసి లెట్ మీ కన్వర్ట్ ఇట్ ఇంటూ ద ఇంటీజర్. సో ఇప్పుడు కన్వర్ట్ చేసి ఇప్పుడు ఏంటిది 1 నుంచి ఆ నెంబర్ వరకు డివైజర్స్ ఉన్నవి నాకు ప్రింట్ చేయాలి. అంటే వీ నీడ్ టు చెక్ ఫ్రమ్ ది ఇనిషియల్. సో I ఈక్వల్ టు 1 నుంచి I need to check that values. I equal to 1 నుంచి I need to check. So I equal to 1 while I value should be less than or equal to num. While I less than or equal to num. So I value అనేది 1 I less than or equal to num. అయినా ఇక్కడ నేను ఇక్కడ I value ప్రింట్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ ప్రింటింగ్ ద I value. ఇప్పుడు I value ప్రింట్ చేస్తే 1 to n నెంబర్స్ ప్రోగ్రామ్ అవుతుంది ఇది. నేను ఇక్కడ I value ప్రింట్ చేయకుండా నేను ఇక్కడ కండిషన్ తీసుకుంటున్నా. సో వాట్ ద కండిషన్ ఇట్ విల్ బి. సో ఇఫ్ కండిషన్ ఇఫ్ నమ్ వాల్యూ అంటే మనం ఎంటర్ చేసిన నెంబర్కే కదా డివైజర్స్ ని ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ఆ నమ్ వాల్యూ అనేది డివిజబుల్ బై ఐ అంటే మనం ఇనిషియల్ గా 1 2 3 ఇలా ఇంక్రిమెంట్ చేసుకుంటాం కదా. సో ఇఫ్ నెంబర్ పర్సెంటైల్ బై ఐ ఈక్వల్స్ టు 0 అయ్యింది అంటే అప్పుడు నేను ఐ నీడ్ టు ప్రింట్ అన్న ఐ వాల్యూ అనేది నేను ప్రింట్ చేయాలి. ఐ నీడ్ టు ప్రింట్ దిస్ ప్రింట్ ఇన్. సో ఇది కండిషన్. అయితే ఇది జస్ట్ ఐ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నేను ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ఇఫ్ బ్లాక్ లోకి బయటకు వస్తున్నా. ఇప్పుడు ఏంటిది నాకు ఈ దాంతో డివిజబుల్ అవుతే నాకు అది ఐ వాల్యూ ప్రింట్ చేయండి అంటే అది డివిజబుల్ అవుతుంది. ఆ డివైజర్ నెంబర్ అనేది నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇఫ్ కండిషన్ మాత్రమే తీసుకున్నాను. ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితేనే లోపలికి వెళ్ళి ప్రింట్ అవుతుంది. సో ఇఫ్ కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఏంటిది వీ నీడ్ టు గో ఫర్ అన్న ఎల్స్ బ్లాక్ లోకి వస్తుంది. కానీ ఇక్కడ నాకు ఎల్స్ అవసరం లేదు. నేను కండిషన్ సాటిస్ఫై అవుతేనే నాకు ఆ డివైజెస్ కావాలి. కండిషన్ సాటిస్ఫై అయిపోతే డివైజెస్ కావాలి అది అన్ని నాకు అవసరం లేదు. కాబట్టి నేను ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ ఎల్స్ స్టేట్మెంట్. ఇక్కడ జస్ట్ ఇఫ్ కండిషన్ మాత్రమే తీసుకొని
సో ఇందులోకి వెళ్ళి బయటకు వచ్చి జస్ట్ ఏంటిది ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాను, అంటే ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. సో ఐ మేకింగ్ దట్ అన్న ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అనేది చేంజ్ అనేది చేస్తాం. సో ఇదే ప్రోగ్రామ్, సింపుల్ ఇదే లాజిక్. ఇప్పుడు చూడండి ఇందులో చిన్న చేంజెస్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి లెట్ మీ కీప్ దిస్ ఇన్ ద కామెంట్. సేవ్ చేసి డైనామిక్ it asking an enter any number. అడుగుతుంది if I enter the number 12. సో ఇప్పుడు 12 ఎంటర్ చేస్తే we are getting an output. సో చూడండి, నేను ఏవైతే డివైజెస్ అనుకున్నానో అవి మాత్రమే నాకు అవుట్పుట్ అనేది వచ్చింది. సో 1 2 3 4 6 12 అని చెప్పి వాల్యూస్ అనేవి వచ్చాయి. మరి ఇవి ఏంటివి? అవి 1 2 3 4 6 12 ఏంటివి? అవి డివైజెస్. కానీ నాకు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో తెలుస్తుంది అది డివైజెస్ అని చెప్పి తెలియట్లేదు. జస్ట్ 12 ఎంటర్ చేయగానే ఆ నెంబర్స్ వచ్చాయి అంతే. కానీ ఇవి డివైజెసా లేకపోతే ఇంకేంటిదా అని చెప్పి నాకు తెలియట్లేదు. కాబట్టి ఐ నీడ్ టు మెన్షన్ దాట్ థింగ్ ఆల్సో. దీస్ ఆర్ ద డివైజెస్ అని చెప్పి నేను అక్కడ మెన్షన్ చేయాలి. సో దానికోసం నేను ఇక్కడ ఏంటిది, ఇక్కడ మీరు ఐ ఈక్వల్ టు 1 ఉంది కదా, అది దాని తర్వాత కానీ లేకపోతే దానికన్నా ముందు కానీ ఒక ప్రింట్ స్టేట్మెంట్ అనేది రాయాలి. ఒకవేళ దాని లూప్ లోపల మీరు రాశారంటే ప్రతిసారి ఆ నెంబర్ ద డివైజెస్ ఆర్ అని చెప్పి మీకు అలా లూప్ లో ప్రింట్ అవుతుంది. కాబట్టి లూప్ బయటనే రాయాలి. లూప్ బయట అది కూడా లూప్ కన్నా ముందు, ఎందుకంటే ఆ స్టేట్మెంట్ వచ్చిన తర్వాతనే అందులో ఉన్నాయి ప్రింట్ అవ్వాలి. కాబట్టి వీ నీడ్ టు రైట్ ఇట్ దట్. సో ప్రింట్ ద డివైజెస్ ఆఫ్ ఏ నెంబర్ కామా num is the divisors of a number num is అని చెప్పొచ్చి, సో ఏవైతే డివైజెస్ ఉన్నాయో ఆ డివైజెస్ అనేవి నాకు ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే ఇప్పుడు మళ్ళీ సేమ్ 12 అని ఎంటర్ చేస్తే ఇప్పుడు నాకు ద డివైజెస్ ఆఫ్ ఏ 12 ఈజ్ అని అంటే, ఇప్పుడు నేను ఈజ్ అంటే ఒక నెంబర్ అయితే ఈజ్ అని రాస్తాం. కానీ ఇక్కడ ఒక నెంబర్ కాదు కదా, డివైజెస్ అంటే ఒకదానికన్నా ఎక్కువనే ఉంటాయి కదా. కాబట్టి ఇక్కడ మనం రాసే స్టేట్మెంట్ కూడా ప్రాపర్ గా రాయాలి. సో ఇక్కడ ఈజ్ కి బదులుగా విల్ టు రైట్ అన్న ఆర్. సో ఇప్పుడు సేవ్ చేసి ఇప్పుడు రన్ చేస్తే మళ్ళీ 12 ఎంటర్ చేస్తే ద డివైజెస్ ఆఫ్ ఎ నెంబర్ 12 ఆర్ అని 1 2 3 4 6 12 అని చెప్పి నాకు ప్రింట్ అయ్యింది. కానీ ఇక్కడ చూడండి నాకు ఎలా ప్రింట్ అయ్యేది, 1 2 3 4 6 12 అనేది ఒకదాని కింద ఒకటి ప్రింట్ అయ్యింది. ఇప్పుడు ఒకదాని కింద ఒకటి కాకుండా నాకు అన్ని ఒకటే లైన్ లో ప్రింట్ అవ్వాలంటే ఇప్పుడు నేను ఎలా ప్రింట్ చేయాలి? ఈ 1 2 3 4 6 12 అని చెప్పి నాకు ఒక లైన్ తర్వాత ఒకటి ప్రింట్ అయ్యి, ఇప్పుడు నాకు ఒకటే లైన్ లో 1 2 3 4 6 12 అని చెప్పి నాకు ప్రింట్ అవ్వాలి. అలా ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇక్కడ నేను ఎక్కడ తీసుకోవాలి? ప్రింట్ ఐ పక్కన. సో ఐ నీడ్ టు టేక్ ఇక్కడ ఐ దాంట్లో ఐ పక్కన. సో ప్రింట్ ఐ కామా ఎండ్ ఈక్వల్ టు స్పేస్. మీరు అక్కడ డబుల్ కొటేషన్స్ లో కానీ సింగిల్ కొటేషన్స్ స్పేస్ ఇస్తే, అంటే డిఫాల్ట్ గా ఎండ్ ఈక్వల్ టు స్లాష్ అని ఉంటుంది. స్లాష్ అని అంటే న్యూ లైన్ కి వెళ్ళిపోతుంది. న్యూ లైన్ లోకి వెళ్ళకుండా మీకు స్పేస్ ఇచ్చి పక్కనే ప్రింట్ అవ్వాలి అని చెప్పి తీస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి లెట్ మీ రన్ ఇట్. సో ఇప్పుడు నేను 12 ఎంటర్ చేస్తే ద డివైజెస్ ఆఫ్ ఎ నెంబర్ 12 ఆర్ అని 1 2 3 4 6 12 అని చెప్పి ఆ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రింట్ అయ్యాయి. అంటే ఇప్పుడు ఈ 12 అనే కాదు, మీరు ఏ నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ యొక్క డివైజెస్ ప్రింట్ అవుతాయి మీకు అక్కడ. సో ఇప్పుడు నేను 6 ఎంటర్ చేశాను అనుకోండి, 6 యొక్క డివైజెస్ వచ్చేసరికి 1 2 3 6. సో దీస్ ఆర్ ద డివైజెస్. మీకు ఆ డివైజెస్ అనేవి ప్రింట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ ఇఫ్ ఐ టేక్ అన్ అనదర్ నెంబర్, సో ఇఫ్ ఐ టేక్ అన్ 24. సో 24 తీసుకుంటే 24 యొక్క డివైజెస్ వచ్చేసరికి 1 2 3 4 6 8 12 24. సో దీస్ ఆర్ ద
డివైజర్స్ ఆఫ్ దట్ నెంబర్ అని చెప్పి మీకు అవన్నీ ప్రింట్ అవుతాయి అనమాట. అంటే మీరు ఏ నెంబర్ అన్న తీసుకొని దాని నెంబర్ యొక్క డివైజర్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి. అది కూడా ఎక్కడ వరకు చెక్ చేస్తుంది, ఈ గోయింగ్ టు చెక్ అయినా అప్ టు దాట్ నెంబర్ వరకు మాత్రమే నీకు చెక్ చేస్తుంది అనమాట. మీరు నంబర్ ఎంత ఎంటర్ చేశారంటే మీరు ఏ నెంబర్ కోసం చెక్ చేసుకుంటున్నారో ఆ నెంబర్ వరకే మీకు అది చెక్ చేస్తుంది. 1 నుంచి ఆ నెంబర్ వరకు చెక్ చేసుకుంటుంది. సో దీస్ ఆర్ ద ప్రోగ్రామ్ టు ఫైండ్ ద డివైజెస్ ఆఫ్ ఎ నెంబర్. కానీ ఇంటర్వ్యూస్లలో ఇంత సింపుల్ గా అడగరాలు, అంటే ఇది అడగరాలు, డివైజెస్ ని ఫైండ్ అవుట్ చేయని చెప్పి అడగరు. వాళ్ళు ఏం అడుగుతారని అంటే ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ యొక్క పర్ఫెక్ట్ నెంబర్ ని ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతారు. సరే పర్ఫెక్ట్ నెంబర్ ఏంటిది? మళ్ళీ నెంబర్ ఉంటేనే నార్మల్ పర్ఫెక్ట్ గానే ఉంటది కదా, మళ్ళీ పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటిది అని. సో ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ అనేది ఇట్ ఈస్ ఎన్ పర్ఫెక్ట్ నెంబరా కాదా అని చెప్పి చెక్ చేయమంట. సో ఇది పర్ఫెక్ట్ నెంబరా కాదా అని చెక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం తెలవాలి, పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి అని తెలవాలి. మనం లాస్ట్ క్లాస్ లో పాలిండ్రోమ్ అనే నెంబర్ చేసాం. ఆ పాలిండ్రోమ్ నెంబర్ అనేది తెలియాలి అని అంటే మనకు రివర్స్ నెంబర్ ప్రోగ్రామ్ అనేది రివర్స్ నెంబర్ చేయడం ఎలాగని తెలిస్తేనే పాలిండ్రోమ్ నెంబర్ అనేది చేయగలిగాం. సేమ్ అలానే ఇది పర్ఫెక్ట్ నెంబరా కాదా అని తెలియాలి అని అంటే వీ నీడ్ టు నో దాట్ ఏంటిది మనకు ఆ డివైజెస్ అనేది తెలియాలి. అందుకనే నేను ఈ ప్రోగ్రామ్ చెప్పాను, ఫైండ్ దట్ డివైజెస్ ఆఫ్ ఎ నెంబర్. అంటే ఇప్పుడు పర్ఫెక్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటిది, లెట్ మీ నో అబౌట్ దట్ థింగ్. సో పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఇది కామన్లీ అడుగుతారు, ఇది ఎక్కువగా అడుగుతారు ఈ ప్రోగ్రామ్స్ వల్ల. ఈ పర్ఫెక్ట్ నెంబరా కాదా అనే ప్రోగ్రామ్ అనేది కామన్ గా అడుగుతారు. సో పర్ఫెక్ట్ నెంబర్ అని అంటే ఏంటి అని అంటే ద సమ్ ఆఫ్ ది divisors of a number except itself is called perfect number. Is called perfect number. The sum of the divisors of a number except itself. అంటే సమ్ ఆఫ్ ద దాని యొక్క డివైజెస్ ఎక్సెప్ట్ ఇట్ సెల్ఫ్ నెంబర్ కాకుండా వేరే నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ అనేది ఇది పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది అనమాట. ఓకేనా, ద సమ్ ఆఫ్ ద డివైజెస్ ఆఫ్ ఎ నెంబర్ ఎక్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ అన్న పర్ఫెక్ట్ నెంబర్. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇఫ్ ఐ టేక్ అన్ ఎగ్జాంపుల్ గా చెప్తాను. సో ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ అన్ 6 తీసుకున్నాను అనుకోండి. 6 యొక్క డివైజెస్ ఏంటి చెప్పండి. 1 2 3 6 ఇవే కదా డివైజర్స్. నేను ఇక్కడ పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏమని చెప్పాను, ద సమ్ ఆఫ్ ద డివైజర్స్ ఆఫ్ ఎ నెంబర్ ఎక్సెప్ట్ ఇట్ సెల్ఫ్. అంటే ఇట్ సెల్ఫ్ ఆ నెంబర్ కాకుండా మిగతా ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమ్ చేస్తే సో దాన్నే పర్ఫెక్ట్ నెంబర్ అని అంటారు. అంటే ద సమ్ ఆఫ్ ద డివైజెస్ ఆఫ్ ఎ నెంబర్ ఎక్సెప్ట్ ఇట్ సెల్ఫ్, ఇక్కడ ఇట్ సెల్ఫ్ సమ్ ఆఫ్ ద డివైజెస్ ఆఫ్ ఎ నెంబర్ ఎక్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు ద అని చెప్పి ఇది ఇక్కడ సగమే రాపించాను. ఈజ్ ఈక్వల్ టు ద గివెన్ నెంబర్. ఇది మర్చిపోయాను. అంటే ఆ సమ్ ఆఫ్ ద డివైజెస్ ఆఫ్ ఎ నెంబర్ ఎక్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు ద గివెన్ నెంబర్. అంటే మనం ఏదైతే నెంబర్ ఇచ్చామో దానికి ఈక్వల్ అయితే ఆ నెంబర్ ఇస్ ద పర్ఫెక్ట్ నెంబర్. ఇది మర్చిపోయాను, ఈజ్ ఈక్వల్ టు ద గివెన్ నెంబర్. అంటే ఇప్పుడు చూడండి 6 అనే నెంబర్ ఉంది. 6 యొక్క డివైజెస్ ఏంటివి 1 2 3 6. అయితే సమ్ ఆఫ్ ద డివైజెస్, ఆ డివైజెస్ ఏమేమి ఉన్నాయి, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, తో పాటు 6 కూడా ఉంది. కానీ ఇది సమ్ ఆఫ్ ద డివైజర్స్ ఎక్సెప్ట్ ఇట్ సెల్ఫ్. అంటే 6 కాకుండా మిగతా డివైజర్స్ ఉన్నాయి కదా, దాని యొక్క సమ్ ఆఫ్ ద డివైజర్స్ ఈ 3 డివైజర్స్ చేస్తే ఏమైంది, ఇక్కడ 1 + 2 + 3 ఈ 3 డివైజర్స్ చేస్తే ఎంత వస్తుంది వాల్యూ 6. అంటే మనం ఏదైతే 6 తీసుకున్నామో ఆ 6 కి ఆ సమ్ ఆఫ్ ద డివైజర్స్ ఈక్వల్ అయింది. కాబట్టి సో ఈ 6 అనేది ఏమవుతుంది అని అంటే 6 ఈజ్ ఎన్ పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది. 6 is a perfect number in the simple code. ఇప్పుడు ఇంకోటి ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను. ఇఫ్ ఐ టేక్ అన్ 12. సో ఇప్పుడు 12 తీసుకున్నాను. సో 12 యొక్క డివైజర్స్ ఏంటివి 1
2 3 4 6 12 ఇవి డివైజర్స్. కానీ మనకి ఏంటిది సమ్ ఆఫ్ ద డివైజర్స్ ఆఫ్ ఎ నెంబర్ ఎక్సెప్ట్ ఇట్ సెల్ఫ్ కాకుండా సమ్ ఆఫ్ ద డివైజర్స్ ఈజ్ ఈక్వల్ టు ద గివెన్ నెంబర్ ఏదైతే ఉందో అది కావాలి. అంటే ఇప్పుడు ఏంటిది 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 6 అంతేగా. 12 అనేది ఇట్ సెల్ఫ్ కాబట్టి అది కాకుండా మిగతా డివైజర్స్ ఏవైతే ఉన్నాయో వాటి. అంటే ఇప్పుడు ఈ మొత్తం కలిపితే ఎంత వస్తుంది ఇది వాల్యూ వీఆర్ గెటింగ్ అన్న 16 వస్తుంది. అంటే 16 అనేది ఇచ్చిన నెంబర్ కి ఈక్వల్ కాదు కాబట్టి 12 ఈజ్ నాట్ అన్ పర్ఫెక్ట్ నెంబర్. 12 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. ఇది ఓకేనా, అర్థమైందా పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటిది అనేది. సో ఇది అడుగుతారు క్వశ్చన్ ఎక్కువగా. సో ఇంటర్వ్యూస్లలో దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ అన్న చెక్ వెదర్ దట్ నెంబర్ ఈజ్ ఎన్ పర్ఫెక్ట్ నెంబర్ ఆర్ నాట్ అని అడుగుతారు. సో ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ నెంబరా కాదా అని తెలుసుకోవాలి అనుకుంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి అనేది తెలియాలి. అప్పుడే మనము అది పర్ఫెక్ట్ నెంబరా కాదా అనేది మాత్రం మనం తెలుసుకుంటాం. సో లెట్ మీ రైట్ ఇన్ అ ప్రోగ్రామ్. ఏంటిది చెక్ whether the number is perfect number or not. Check whether the number is perfect number or not. Check whether the number is a perfect number or not. సో ఇప్పుడు ఒక నెంబర్ అనేది పర్ఫెక్ట్ నెంబరా కాదా అని చెక్ చేయాలి. సో చెక్ చేయాలని అంటే మనకేంటిది ఆ నెంబర్ యొక్క డివైజర్స్ ని ఫైండ్ అవుట్ చేసి వాటి యొక్క డివైజర్స్ యొక్క సమ్ అనేది మనం చేయాలి. అయితే ఇక్కడ డివైజర్స్ ఎక్కడి వరకు చేయాలి, ఇంతకు మనం డివైజర్స్ ప్రోగ్రామ్ చేసాం. ఎక్కడి వరకు చేసాము, ఆ నెంబర్ ఎంత నెంబర్ ఎంటర్ చేసామో ఆ నెంబర్ వరకు డివైజర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఆ నెంబర్ వరకు చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఆ నెంబర్ కి ముందు నెంబర్ వరకు మనం చెక్ చేయాలి. అంటే సేమ్ లాజికే, డివైజర్స్ నెంబర్ లాజికే, కానీ పర్ఫెక్ట్ నెంబర్ ప్రోగ్రామ్ ఫైండ్ అవుట్ చేయాలంటే అక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ మనం సేమ్ ఇప్పుడు ఏంటిది లెట్ మీ రైట్ అన్ అ కోడ్ ఫర్ దట్. సో నమ్ ఇన్పుట్ ఎంటర్ ఎనీ నెంబర్. సో ఎంటర్ ఎనీ నెంబర్. సో ఇప్పుడు ఫస్ట్ ఒక నెంబర్ ఎంటర్ చేసి లెట్ మీ కన్వర్ట్ ఇన్ టు ద ఇంటీజర్. సో ఇప్పుడు ఏంటిది మనం ఫస్ట్ i ఈక్వల్ టు 1. ఇక్కడ డివైజర్స్ ఏంటివేంటివి అని చెప్పి మనం తెలుసుకోవాలని కాదు. ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్ లో ఏంటిది ఐ నీడ్ టు ఫైండ్ దాట్ నెంబర్ అనేది పర్ఫెక్ట్ నెంబరా కాదా అని చెప్పి ఫైండ్ అవుట్ చేయాలి అంతే ఇక్కడ. సో కాబట్టి ద డివైజర్స్ ఆఫ్ ఎ నెంబర్ అని చెప్పి అది రాయాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో ఇక్కడ i ఈక్వల్ టు 1 నుంచి చెక్ చేయాలి. అయితే ఇక్కడ మనము ఏంటిది పర్ఫెక్ట్ నెంబర్ కావాలంటే సమ్ ఆఫ్ ద డివైజర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసము ఇక్కడ నేను మీరు ఇక్కడ i ఈక్వల్ టు 1 కి ముందో లేకపోతే తర్వాతనో కానీ ఎక్కడైనా సరే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సమ్ అనే ఒక వేరియబుల్ ఇనిషియల్ గా సమ్ ఈక్వల్స్ టు 0 తీసుకొని ఇక్కడ కండిషన్. సో డివైజర్స్ నెంబర్ కి మనం కండిషన్ ఏం తీసుకున్నాము, వైల్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్ అని చెప్పి కండిషన్ తీసుకున్నాం. కానీ ఇక్కడ ఏంటిది సమ్ ఆఫ్ ద డివైజర్ పర్ఫెక్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్ ఆఫ్ ద డివైజర్స్ ఎక్సెప్ట్ ఇట్ సెల్ఫ్, అంటే నమ్ నెంబర్ మనం ఎంత చేసిన నెంబర్ వరకు కాకుండా అంతకు ముందు నెంబర్ వరకు మాత్రమే కావాలి. కాబట్టి ఇక్కడ సమ్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్ కాకుండా i లెస్ దెన్ నమ్ అనే మాత్రమే కండిషన్ అనేది తీసుకోవాలి. i లెస్ దెన్ నమ్. సో ఈ కండిషన్ అనేది తీసుకోవాలి. వి నీడ్ టు టేక్ ద కండిషన్ i లెస్ దెన్ నమ్. సో ఇప్పుడు ఈ కండిషన్ తీసుకొని ఇక్కడ ఏంటిది మళ్ళీ సేమ్ ఇప్పుడు ఏంటిది వి నీడ్ టు ఫైండ్ అన్న ఏంటిది డివైజర్స్ నెంబర్ కి ఫైండ్ అవుట్ చేయడానికి కండిషన్ మనం ఏం తీసుకున్నాము, ఇఫ్ నమ్ వాల్యూ అనేది డివిజబుల్ బై i అయ్యింది అంటే ఇప్పుడు ఆ నెంబర్ అనేది డివైజర్ అవుతుంది. సో డివైజర్ అయినప్పుడు ఇక్కడ నేను డివైజర్ ని ప్రింట్ చేయట్లేదు, నేను ఇక్కడ ఐఎమ్ నాట్ ప్రింటింగ్ ద డివైజర్స్. ఇక్కడ ఏం చేస్తున్నాను, సమ్ చేస్తున్నాను.
సో సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ. ఓకేనా? ఇదే మనం ఇక్కడ ప్రింట్ చేయట్లేదు, జస్ట్ సమ్ ని దాని యొక్క డివైజర్స్ యొక్క సమ్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో క్యాలిక్యులేట్ చేసి సో ఇక్కడ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ఇదంతా లూప్ జరిగి మీకు ఒక్కొక్క డివైజర్ వస్తుంది, ఆ ఒక్కొక్క డివైజర్ అనేది సమ్ లోకి యాడ్ అవుతూ ఫైనల్ గా ఒక రిజల్ట్ అనేది వస్తుంది. సో వచ్చిన రిజల్ట్ ని మనం ఏం చేస్తున్నాము, సో ఈ లూప్ తర్వాత అంటే ఆ వైల్ లూప్ తర్వాత వీఆర్ గోయింగ్ టు టేక్ ఎన్ కండిషన్. ఇక్కడ కండిషన్ తీసుకుంటున్నాం అంటే మనం ఎంటర్ చేసిన సమ్ వాల్యూ, మనకు వచ్చిన సమ్ వాల్యూ అనేది ఈక్వల్ టు మనం ఎంటర్ చేసిన నమ్ వాల్యూ అయితే, ఇఫ్ సమ్ వాల్యూ ఈక్వల్ టు నమ్ అయితే అప్పుడు ఏంటిది, ప్రింట్ నమ్, మనం ఎంటర్ చేసిన నమ్ వాల్యూ ఈజ్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. అంతే, అది పర్ఫెక్ట్ నెంబర్ అనేది అవుతుంది. లేదు అని అంటే ఎల్స్ స్టేట్మెంట్ లోకి వెళ్ళి ప్రింట్ నమ్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. ఏంటి, సో ఇఫ్ సమ్ ఈక్వల్ టు నమ్ అయినప్పుడు ప్రింట్ నమ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ నెంబర్, లేదు అని అంటే నమ్ ఈజ్ నాట్ అన్ పర్ఫెక్ట్ నెంబర్. సో దిస్ ఇస్ ద లాజిక్. సరే, ఇప్పుడు నేను ఏంటిది, ఇఫ్ ఐ సేవ్ ఇట్, దిస్ కోడ్ ని సేవ్ చేసి లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. సో ఇంతకుముందు లాగా లెట్ మీ ఫైండ్ అవుట్. సో ఇప్పుడు ఎంటర్ ఎనీ నెంబర్, ఇఫ్ ఐ ఎంటర్ ద 12, సో ఇప్పుడు 12 ఎంటర్ చేస్తే సో 12 ఈజ్ నాట్ ఇన్ అ పర్ఫెక్ట్ నెంబర్ అనొచ్చు, అంటే దాని యొక్క డివైజెస్ అనేది సో 12 కి ఈక్వేట్ కాలేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఇన్ అ పర్ఫెక్ట్ నెంబర్ అనేది వచ్చింది. సో ఇప్పుడు నేను ఇంకో నెంబర్ తీసుకుంటున్నాను. సో లెట్ మీ టేక్ అనదర్ నెంబర్, 6 తీసుకుంటున్నాను. 6 తీసుకుంటే 6 ఈజ్ ఇన్ అ పర్ఫెక్ట్ నెంబర్ అని వచ్చింది, అంటే 6 అనేది ఇట్ ఈస్ డివిజబుల్ బై 6. సో 6 అనేది 6 ఏమంటారు, దాని యొక్క డివైజెస్ అనేది సమ్ చేసినప్పుడు 6 అవుతుంది కాబట్టి సో దట్ ఈస్ ఇన్ అ పర్ఫెక్ట్ నెంబర్. సో లెట్ మీ టేక్ అన్ అనదర్ నెంబర్. ఇఫ్ ఐ టేక్ అన్ 28, సో 28 తీసుకుంటే సో 28 ఈజ్ ఆల్సో ఇన్ అ పర్ఫెక్ట్ నెంబర్ అని వచ్చింది, అంటే దాని యొక్క డివైజెస్ యొక్క సమ్ చేస్తే మీకు 28 వస్తుంది కాబట్టి 28 ఈజ్ అన్ పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్పి ఇలా, అంటే మనకు రిక్వైర్మెంట్ ని బట్టి మనం ఇలా రాసుకోవచ్చు. అంటే వాళ్ళ క్వశ్చన్ జస్ట్ చెక్ వెదర్ ద పర్ఫెక్ట్ నెంబరా కాదా అని చెక్ చేయమంటే ఇలా చెక్ చేస్తాం. పర్ఫెక్ట్ నెంబర్ తో పాటు ఫైండ్ ద డివైజర్స్ అని కూడా ఫైండ్ అవుట్ చేయమని అంటే అక్కడ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ ఉంది కదా, దానికన్నా ముందు మీరు ఐ వాల్యూ ప్రింట్ చేయాలి అంతే. ఐ వాల్యూ ప్రింట్ చేస్తే ఇట్ గోయింగ్ టు గెట్ దట్ వాల్యూ అనేది మీకు అక్కడ ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో ఇలా ప్రింట్ చేయొచ్చు. అవి అంటే చేస్తే ఓకే దీస్ ఆర్ ద వాల్యూస్, ఇది సమ్ చేస్తే ఇలా వస్తుంది, దాని యొక్క సమ్ అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? సో ఇది, సో దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ అండ్ అన్న చెక్ వెదర్ దట్ నెంబర్ ఈజ్ ఇన్ అ పర్ఫెక్ట్ నెంబరా కాదా అని అడుగుతారు. సో పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి అని అంటే ద సమ్ ఆఫ్ ద డివైజర్స్ ఆఫ్ ఎ నెంబర్ ఎక్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు ద గివెన్ నెంబర్ అయితే దాని పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది. సో ఇలా వీఆర్ గోయింగ్ టు చెక్ దట్ నెంబర్ అనేది పర్ఫెక్ట్ నెంబరా కాదా అని చెప్పి ఈ విధంగా మనం చెక్ అనేది చేయొచ్చు. ఓకేనా? సో ఇన్ దిస్ వే వీ కెన్ ఫైండ్ పర్ఫెక్ట్ నెంబరా కాదా అని చెప్పి మనం ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు. సో పర్ఫెక్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు నో దట్ నెంబర్ ఈజ్ అన్ డివైజరా కాదా అని చెప్పి మనకు తెలియాలి. సో తెలిసినప్పుడే సో వీ కెన్ ఫైండ్ ఇట్. ఓకేనా? అర్థమైందా? సో so this is the class for today. We will continue on the next class. So ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. Yeah.